ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మావయ్య వచ్చాడేంటక్క? మళ్ళీ ఏం గొడవ పెట్టుకోవడానికి వచ్చాడో ఏమో. అనవసరంగా కంగారు పడ్డామే. అత్తయ్య కూడా వచ్చిందంటే గొడవ ఎందుకు అవుతుంది? ఏంటి పెద్దనాన్న ఇలా వచ్చారు? శుభవార్త చెప్తామని వచ్చినాను శివ. స్వీట్ తీసుకుని ముందు నోళ్లు తీపి చేసుకోండి. మేనకోడళ్ళారా అట్టా సొత్తన్నారైంది. స్వీట్ తీసుకోండి. ఇవ్వు తిరుపతి. తీసుకోండి. ఒక్క నిమిషం ఆగు. ఎవరిచ్చినా తీసుకోవచ్చు, కానీ మా పెదనాన్ని ఇచ్చేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే అది కంటికి అమృతంలా కనిపించొచ్చు, కానీ కనిపించకుండా అందులో విషం కూడా ఉండొచ్చు. శివ, ఏంటా మాటలు? వీళ్ళని నమ్మలేం బావా. అదేంటి అలా అంటావు? నేనొచ్చిన తర్వాత కూడా నీకు అనుమానంగా ఉందా? నువ్వొక్కదానివే వస్తే వేరే ఆలోచన వచ్చేది కాదు. పెదనాన్నతో పాటు వచ్చావు కాబట్టి లేనిపోని అనుమానాలు వచ్చేస్తాయి. చూసినావా తిరుపతి? మేనల్లుడు మేనకోడల్లో ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకోలేదు, కానీ నీ కూతురు శివపార్వతి మాత్రం అపార్థం చేసుకుంది. శుభవార్త ఏందో వినకుండానే ఇందులో విషం ఉందని చెప్పి ఆ మాట మనం వినేలా చేసి మనసుకు బాధ పెడుతుంది. వెనక్కెళ్ళిపోదాం పద. ఆగండి అత్తయ్య. బావా, మనం కలిసి ఉండకపోవచ్చు, కానీ ఇందులో ఏదైనా కలిసిందేమో అని శివ అనుమానపడింది. అది నిజమైనా సరే నేనుండగా నా చెల్లెలికి ఏం జరగకూడదని నేను స్వీట్ తిన్నాను, అనుమానించాలని కాదు. సంతోషం గంగా. అమ్మ శ్రీవల్లి, మీ అన్న నోరు తీపి చేసుకున్నాక, అంత తీయగా మాట చెప్పినాక ఇంకా తినాలా వద్దని చూస్తారేంటమ్మా? తీసుకోండి. అలా చూస్తారేంటే? తీసుకోండి. తీసుకోండమ్మా. నువ్వు కూడా తీసుకోవదినా? నాకొద్దు. బెట్టు చేస్తా ఉండాది. మా కూతురు గురించి మాకు తెలుసు కదా. అరే కానీలే, ఏం చేస్తాం? ఏంటండి స్వీట్లు పంచుకుంటూ హ్యాపీ మూమెంట్ ని షేర్ చేసుకుంటున్నారా? మీరు మాత్రం కరెక్ట్ టైంకి వస్తారు. తినే టైమింగ్ లో నేను పర్ఫెక్ట్ గా ఉంటానండి. స్వీట్ అంటే నాకు భలే ఇష్టం లేండి. అందులో విషం ఉంది. బాబోయ్, శివ, ఎందుకలా భయపెడతావు? అలాంటిది ఏం లేదులేండి, మీరు తీసుకోండి. తినేటప్పుడు కూడా ఇలాంటి జోకులు ఏంటండి? అనవసరంగా ఒక స్వీట్ వేస్ట్ అయిపోయింది. విషం ఉండొచ్చు అనగానే అలాంటిది ఏమీ లేదు అనేసి మా గంగా బావ స్వీట్ తీసుకుని తిన్నాడు. తను తినగానే
తన చెల్లెళ్ళందరూ తీసుకొని తింటున్నారు. శ్రీవల్లి గారు తిన్నాక నేను తినకుండా ఎలా ఉంటానండి? అంటే గంగాధరం గారి పెద్ద చెల్లి తిన్నాక మిగతా చెల్లెలందరూ వరుస కట్టి తినేస్తారు కదా, వీళ్ళతో పాటు నేను కూడా కానిచ్చేయడమని నా ఉద్దేశం అన్నమాట. ఓహో, బాగుందండి స్వీటు. ఈ వ్యాపారం కూడా చేస్తున్నారా ఏంటి? ఇది వ్యాపారం కాదు డాక్టరో, వ్యవహారం. సంసారాన్ని చక్కదిద్దుకునే అవకాశం వచ్చుండాది. అలా చెప్తే వీళ్ళకేం అర్థం అవుతుందండి? మీరు చెప్పండమ్మా. నా కోడలు నాగవల్లి నెల తప్పింది. ఆ విషయం మీకు చెప్దామనే వచ్చాం. అవునా అత్త? ఆ మాట వినగానే ఒక్కసారిగా నా గుండె సంతోషంతో నిండినట్టు అనిపించింది. అక్క బావ సరిగ్గా ఉండరు కానీ సంసారం బాగానే చేస్తున్నారన్నమాట. నోరు మూసుకోవే. మిమ్మల్ని ఇంట్లో కూడా పిలవకుండా ఇక్కడే స్వీట్లు తినుకుంటూ శుభవార్త విన్నాం. ఏమనుకోకండి, లోపలికి రండి, కాఫీ తాగి వెళ్దురు. అలాగే. స్వీట్ తిన్నాక కాఫీ తాగితే ఎంతో బాగుంటుంది. రండి. ఆగండి పెదనాన్న, ఆగండి పెదనాన్న, ఆగండి పెదనాన్న. ఏమైంది శివ? నాదో మాట. అది మాత్రం శుభవార్త కాదు, మీకు చేదు వార్త. మా పెద్దనాన్న వాళ్ళు ఇంట్లోకి అడుగు పెట్టక ముందు విషయం చెప్తే వస్తారో, ఆ తర్వాత కాఫీ తాగుతారో, మంచినీళ్ళు కూడా మింగలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోతారో చెప్పలేం బావా. శివ, ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేయట్లేదు. మా పెద్దనాన్న ఏం చేశాడో మీ అందరికీ తెలియాలి కదా. దేని గురించి మాట్లాడుతున్నావు శివపార్వతి? ఎన్నో కలలు కని తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలని పట్టుదలతో చదువుతున్న మా గౌరక్కని ప్రదీప్ అనే దుర్మార్గుడికి కట్టబెట్టి తన మరణానికి పరోక్షంగా కారణమైన నిన్ను నిలదీద్దామని నిర్ణయించుకున్నాను. శివ, ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు? ఇప్పుడే చెప్పాలి బావా. వాళ్ళ కోడలు నీళ్ళోసుకుందని స్వీట్లు పంచడానికి వచ్చారు. కానీ నా తోడబుట్టిన మా అక్క ప్రాణాలు తీసుకునేలా చేయకపోయి ఉంటే తను కూడా పిల్లా పాపలతో ఉండేది కదా. కానీ ఊరేసుకుని పైలోకాల్లో ఉండిపోయింది. తను ఊరేసుకుంటే నన్ను అంటావేంది? నువ్వే చంపావు కాబట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.